కాదేది రాజకీయానికి అనర్హం అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫాలో అవుతున్న ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజనోవా గారు కొన్ని రోజుల క్రితం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి తలనీళ్లు సమర్పించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను వివాదాలైతే సృష్టిస్తున్నాయి. మరీ ప్రత్యేకంగా సోషల్ మీడియా వివాదాలైతే అనవచ్చు. అన్నా లెజనోవా గారు తలనీళ్లు సమర్పించడం అనేది ఒక తప్పు అనేది ప్రతిపక్ష నాయకులైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే సంధిస్తున్నారు. దీనిలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిని కూడా ఇన్వాల్వ్ చేశారు. తన గతంలో చేసిన ఒక ప్రవచనం అదే మహిళలు ఎవరు తలనీళ్లు సమర్పించకూడదనే ఒక ప్రవచనాన్ని కూడా ముందుని పెట్టి గరికపాటిని కూడా ఈ వివాదంలో లాగారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పరిశీలిస్తే ప్రతి పార్టీ, అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా, ప్రతి వివాదాన్ని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని ముందుని పెట్టి వివాదాలు అయితే సృష్టిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటింగ్ అయిన హిందూ ఓటింగ్ను క్యాప్చర్ చేసుకోవడానికి ప్రతి పార్టీ గో వివాదాలు అయితేనేమి, లడ్డు వివాదం అయితేనేమి, డాలర్స్ కుంభకోణం అయితేనేమి, నగల మాయమైతేనేమి, ఇలా ఏ వివాదమైనా ఆ ప్రముఖ దేవస్థానమైన కలియుగ వెంకటేశ్వర స్వామిని చుట్టూ రాజకీయాలు చేయడం అనేది ఎవరు హర్షించదగ్గ విషయం అయితే కాదు. మీ అభిప్రాయం నాతో ఏకీభవించినట్టయితే మీరేమనుకుంటున్నారో కింద పోస్ట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.